సాధక ప్రియులారా, మంత్రాభిలాషులారా, మీ ఎల్లరకును శుభ నమస్కారము, శుభోదయమును. సాధక ప్రియులారా, ఈరోజు మీకు వివరించబోతున్నటువంటి మంత్ర ప్రక్రియ ఏమనగా, కొంతమంది అంటూ ఉంటారు, మేము ఎంత కష్టపడినా సరే మాకు ఏదీను ఇంటిలో సంపద నిలబడటం లేదు, ఏవేవో చిక్కులు చికాకులు, రోజు రోజుకు కష్టములు ఎక్కువైతున్నాయి తప్ప ఏమి మాకు కలిసి రావటం లేదు, ఏ దేవుని మొక్కినా కానీ మాకు ఏమీ ఫలితం లేకుండా ఉంటుంది అనువారికి జన్మకాల దోషములైనా శత్రు ప్రయోగాలైనా సరే, ఏదైనా శక్తులు, అమ్మవార్ల రూపంలో శక్తులు వాళ్ళని పీడించుతున్నా సరే, సమస్త దోషాలను, సర్వదోషాలను, సర్వోపద్రవాలను తొలగించేటువంటి అతి చక్కనైనటువంటి మహత్తరమైనటువంటి దివ్యమైన రహస్యమైనటువంటి ఈ మంత్ర ప్రయోగాన్ని మీకు వివరిస్తున్నాను. సాధక ప్రియులారా, శ్రద్ధగా విని ఆచరించి ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా, దోష నివారణ కలిగినటువంటి కుటుంబాలని ఏర్పరచుకుంటారని నా సదుద్దేశంతో నేను వివరిస్తున్నాను. సర్వదోష నివారణ మంత్రము. ఓం హ్రీం స్ఫుర స్ఫుర ప్రస్ఫుర ప్రస్ఫుర ఘోర ఘోర తీర తీర తనురూప తనురూప చట చట ప్రచట ప్రచట కహ కహ వమ వమ బంధ బంధ ఘాతయ ఘాతయ హుంపట్ స్వాహా. వాం హ్రీం స్ఫుర స్ఫుర ప్రస్ఫుర ప్రస్ఫుర ఘోర ఘోర తీర తీర తనురూప తనురూప చట చట ప్రచట ప్రచట కహ కహ వమ వమ బంధ బంధ ఘాతయ ఘాతయ హుంపట్ స్వాహా. ఓం హ్రీం స్ఫుర స్ఫుర ప్రస్ఫుర ప్రస్ఫుర ఘోర ఘోర తీర తీర తనురూప తనురూప చట చట ప్రచట ప్రచట కహ కహ వమ వమ బంధ బంధ ఘాతయ ఘాతయ హుంపట్ స్వాహా. ఈ మంత్రానికి నియమం వచ్చేసి, ప్రతిరోజును 1008 సార్లు సాధన చేయాలి. ఈలాగున 40 రోజుల వరకు సిద్ధి కలిగేంత వరకు కూడా సాధన చేయాలి. ఒకవేళ సిద్ధి కలగని ఎడల సిద్ధి కలిగే వరకు చేయాలి అని చెప్పేసి శాస్త్ర నియమం ఉంది. ఇది ఒకవేళ సిద్ధి కలగలేదు అనేటువంటి ఆలోచన ఎవరికైనా అనిపిస్తేనో, వినియోగంలో శక్తి ప్రయోగం జరిగించట్లేదు, మాకు శక్తి ఇంకా రాలేదు ఈ మంత్రశక్తి అని మీరు అనుకుంటేను, చక్కని గురువు ఎవరైనా ఉంటే ఆ గురువు దగ్గర ఉపదేశం పొందడం ముఖ్యమండి. ఉపదేశం పొందిన తర్వాత రోజు 1008 సార్లు 40 రోజులు చేస్తే ఖచ్చితంగా సిద్ధి జరుగుతుంది. ఈ సిద్ధి జరిగినటువంటి మంత్రాన్ని ప్రయోగం చేస్తూ పసుపు నీళ్లు కానీ, వేప మండలు కానీ, ఎవరైనా ఇబ్బంది పడి వస్తున్నటువంటి వారికి ఇంటిలోకి వెళ్ళి కూడా మనము పసుపు కుంకుమ కలిపిన నీళ్లు, వాటికి ఈ మంత్రాన్ని 108 సార్లు పెట్టి ఆ మంత్రాన్ని ఇంటి చుట్టూ చల్లేసి, ఈ మంత్రాన్ని వారి ఇంటిలో ఏదైనా ఒక చిన్న యజ్ఞంలాగా, లేదంటే ఒక పొగ వేసేటువంటి దినుసులు తెచ్చి నిప్పులు చేసి పొగ వేసుకుంటూ వేపరిళ్ళలు పట్టుకొని ఈ మంత్రము చదువుకొని వారి ఇంటిలో తిరిగారనుకోండి, సర్వ ఉపద్రవాలు తొలగి, సర్వశక్తులు, సర్వచెడుదులు, సర్వగాలి భూతము